హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. సో ఈ రోజు మనతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. వాళ్ళు మాట్లాడితేనే పాటల్లాగా వినిపిస్తాయి అంటారు. మరి పాడితే ఇంకెలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. సో లేట్ చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాము. హాయ్ అండి, ఎలా ఉన్నారు ఇద్దరు? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు ఇద్దరు కూడా చాలా నోన్ ఫేసెస్ అయిపోయారు. ఎక్కడ చూసినా మీ రీల్సే కనిపిస్తున్నాయి. మీరైతే ఇంకా చెప్పొద్దు. డైలీ అట్లీస్ట్ ఒక 10 times అయినా మీ ఫేస్ నాకు కనిపిస్తూనే ఉంది. నేను స్టార్టింగ్ లో ఆ రీల్ చూసినప్పుడు ఆడియో ఒకటే విన్నా, నేను రీల్ చూడలేదు. ఏంటబ్బా అని చూసేవరకు అది మీరు మాట్లాడుతున్నారు అని 2 times చూసాను నేను క్లారిటీ తెచ్చుకోవడానికి. అది మాత్రం నాకు ఇంకా ఇందాక కూడా చూసాను నేను ఆ రీల్. జనరల్ గా ఇక్కడ ఇంటర్వ్యూ అవుతుంది, నేను స్క్రోల్ చేస్తుంటే అప్పుడు కూడా మీ దగ్గర వచ్చింది రీల్. అంత గీతక్కదయ్యా, ఆవిడ గారి దయేమో కానీ మీ వాయిస్ మొత్తం సోషల్ మీడియానే వెళ్తుందని చెప్పాలి. ఓకే, ఫస్ట్ అసలు మీరు ఈ సింగింగ్ ఇక్కడ ఇటు సైడ్ రావాలని ఎలా అనుకున్నారు ఇద్దరు? నాకు ఫస్ట్ నుంచి సంగీతం మ్యూజిక్ లేదు నా లైఫ్లో. నా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో వింటూ మ్యూజిక్కి అట్రాక్ట్ అయిపోయాను. ఓకే, సో అప్పటి నుండి పాడడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్నాను. సో అలా సడన్గా వచ్చింది మ్యూజిక్ నా లైఫ్. ఓకే, సడన్గా. ఓకే, మీకు? నాకు చిన్నప్పటి నుంచే ఉంది. మా అమ్మ నాన్న అందరూ మ్యూజిక్ అంతా మ్యూజిక్ ఫ్యామిలీయే. సో అమ్మ మ్యూజిక్ టీచర్, నాన్నగారు కూడా పాడతారు. సో అలా అందరూ మా ఇంట్లో మ్యాక్సిమం మా పెద్దమ్మలు అందరూ పాడతారు అందరూ. సో అలా కొంచెం వచ్చింది. అయితే మీకు ఎక్కువ ఈ పాట ఇలా పాడాలి, ఈ పాట ఇలా పాడాలని ఫ్యామిలీ నుంచి ఎక్కువ వస్తూ ఉంటుంది నాకు తెలిసి. ఫస్ట్ నేను పాడే కన్నా వాళ్ళు సెలెక్ట్ చేసేస్తారు 4-5 పాటలు, నువ్వు ఇది పాడు, నువ్వు ఇది పాడు, నువ్వు నాకేం పాడాలి నాకు తెలుసు, అలా ఉంటుంది. ఓకే, హడావిడి ఉంటుంది. ఎక్కువ నువ్వు ఇది సరిగ్గా చేసావు లేకపోతే సరిగ్గా చేయలేదు నువ్వు అని ఫ్యామిలీలో ఎక్కువ ఎవరు మీకు చెప్తారు? మా అమ్మ, మదర్. మా అమ్మ ఏంటంటే లైక్ షీస్ అ మ్యూజిక్ టీచర్ టూ కాబట్టి అంటే అనిపిస్తుంది అమ్మ పర్వాలేదమ్మా, ఓకే పాడుతున్నాను బాగానే ఉంది, ఇంకా విను 20 సార్లు కరెక్ట్ పాడట్లేదు, అక్కడ డైనమిక్స్ వేరే ఉన్నాయి, వేరే పాడుతున్నావు, ఇలా ఉంటుంది. అప్పుడు ఏమనిపిస్తుంది మీ ఇన్నర్ వాయిస్? ఓకే సార్, ఓకే లోపల శృతి హాసన్ చేస్తుంటే అలాంటి ఉండలేము. తర్వాత అనిపిస్తుంది అది జడ్జెస్ నుంచి వచ్చినప్పుడు, అరే వీళ్ళు గెట్టున్నాం, మా అమ్మ చెప్పినప్పుడే వినుండాల్సింది అనిపిస్తుంది. అలాంటి పనులు చేస్తే ఎప్పుడో బాగుంటుంది, ఎక్కడో ఉండేవాళ్ళం కానీ మనం అవి చెయ్యమే, నాకు తెలుసు కదా అని అంటాం. బట్ కొన్ని రోజులకి జరిగి అనిపిస్తుంది. సో ఓకే, ఫస్ట్ మీరు మ్యూజిక్ వినడం బాగా అట్రాక్ట్ అయిపోయిన మ్యూజిక్ కి అలాగే స్టార్ట్ చేశాను అన్నారు కదా. ఫస్ట్ మీరు విన్న సాంగ్ ఏంటి? ఏ సాంగ్ అట్రాక్ట్ అయ్యారు మీరు బాగా? అలా చాలా సాంగ్స్ ఉన్నాయి. అంటే మీకు స్టార్టింగ్ మ్యూజిక్ నేర్చుకోవాలి పాడాలి అని అనిపిస్తుంది కదా ఒక పాట నుంచి? అలా ఒక్క సాంగ్ అని చెప్పలేదు, ఒక్కొక్క సింగర్ నుంచి ఒక్కొక్క సాంగ్. ఒక సింగర్ది చెప్పండి. ఇప్పుడు కార్తిక్ గారిది బాడీ గార్డ్ మూవీలో ఎవరు అనే ఒక పాట ఉంటుంది. ఆ పాట విన్నప్పుడు చాలా అనిపించింది. సో నేను స్వరాభిషేకం ప్రోగ్రామ్ కూడా చాలా చూసేవాడిని. అప్పుడు కూడా వాళ్ళు పాడే పాటలు విని మనం కూడా ఇలా పాడాలి అని అనుకున్నాను. హిందీలో అరిజిత్ సింగ్ పాటలు, ఆషికీ 2 ఆల్బమ్ వచ్చినప్పుడు చాలా అనుకున్నాను. సో ఒక్క కారణం అని ఉండదు, చాలా రీజన్స్ వల్ల మనం కూడా పాడాలి అని అనుకున్నాను. ఓకే, సో ఓకే, మీరు మనం కూడా పాడాలనుకున్నారు. ఫస్ట్ మనము ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న టాలెంట్ ని చూపించుకుంటూనే ఉంటున్నారు. సో అలాగా కొంచెం ఫేమ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు మనం కూడా ట్రై చేయొచ్చు కదా అని మీకు అనిపించిందా? అనిపించింది. స్టార్టింగ్ చిన్న చిన్న కెమెరాలు, నార్మల్ సెటప్తో వీడియోస్ తీసేవాడిని, పాటలు యూట్యూబ్లో పోస్ట్ చేయడం. అలా గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా స్టూడియోకి వెళ్ళి రికార్డ్ చేయడము, అలా స్టార్ట్ చేసినప్పటి నుంచి పాడుతూనే ఉన్నాను. ఓకే, సో మీరు ఏమైనా ఆల్బమ్ సాంగ్స్ అలా పాడారా? మూవీస్కి పాడాను. మూవీస్కి పాడారు అంటే నాకు అనురాగ్ కుల్కర్ణి అన్న వల్ల అన్న రిఫర్ చేశారు నన్ను శ్రీచరణ్ పాకలా గారికి. నాంది మూవీలో చెలి అనే సాంగ్ కారుణ్యతో పాడాను. ఓకే, అండ్ అది యాక్చువల్లీ నా డెబ్యూ స్టార్ట్ అయింది. దెన్ ఆఫ్టర్ అనూప్ రూబెన్ సార్కి, బంగారు రాజు, మళ్ళీ మొదలైంది, కొన్ని మూవీస్కి పాడాను. కళ్యాణ్ మలిక్ గారికి కూడా వర్క్ చేశాను, కిరవాణి గారికి. సో మీరు మీకు పాటలు అంటే ఇష్టము, బాగా పాడతారు. సో చాలా ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనము విన్ అవుతాం, ఒక్కొక్కసారి విన్ అవ్వము.
అది ఖచ్చితంగా జరుగుతుంది. బట్ అందరు చెప్తూ ఉంటారు ఇది ఇక్కడితో ఆగిపోదు కదా, మనకు చాలా లైఫ్ ఉంది, ఖచ్చితంగా గెలుస్తామని చెప్తారు. మాకు చెప్పడానికి ఈజీనే ఉంటుంది, బట్ అది ఫేస్ చేసిన మీకు చాలా కష్టంగా ఉంటుంది. పైకి ఎంత నవ్వుతూ మా ముందు ఎంత బాగా కనిపించినా ఎక్కడో లోపల ఉంటుంది కదా, ఆ టైంని ఆ ఫేజ్ని మీరు ఎలా క్రాస్ చేసి వచ్చారు ఇక్కడ వరకు? యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి కొంచెం రియాలిటీ షోస్లో వాటిలో పాడాను. అప్పుడు కొంచెం బయటకు వచ్చేస్తే ఇలా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు చాలా బాధ అనిపించేది, నేను బాగానే పాడాను అని ఎక్కడ చిన్న అనిపించేది. ఇప్పుడు ఏంటంటే పెరుగుతున్న కొద్దీ కాంపిటీషన్ కూడా అలాగే పెరిగింది. సో మనం ఎలా ఆలోచిస్తున్నాం సిమిలర్గా లేదు. అండ్ ఇక్కడ ఏంటి జడ్జెస్ ప్లస్ ఆడియన్స్ది కూడా సిమిలర్ ఇదే ఉంది. సో వీళ్ళు ఓట్స్ వేయాలి, అట్ ద సేమ్ టైం జడ్జెస్ కూడా. సో ఎవరిని మనం ఏం చేయడానికి లేదు. కాంపిటీషన్ కూడా అంతే టఫ్గా ఉంది ఈసారి. అవును, ఇండియన్ ఐడల్లో. సో వీఆర్ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్. అంటే వాళ్ళ డెసిషన్ కూడా మేము హ్యాపీగానే ఉన్నాం. బట్ కొద్ది రోజులు ఉంటే బాగుండు, కొంచెం ఆ స్టేజ్ ఇన్ని రోజులు ఉండి ఆ ఎక్స్పీరియన్స్, ఇంకా చాలా ఇన్పుట్స్ నేర్చుకున్నాం. అండ్ మా ప్రాక్టీస్ సెషన్స్ బాగుండేవి, అండ్ ఇంటరాక్షన్ బాగుండేది. ఇవన్నీ కొంచెం ఆబ్వియస్లీ మిస్ అవుతున్నాం ఇన్ఫ్యాక్ట్. ఓకే, సో మీరు చెప్పండి ఎలా క్రాస్ చేసి వచ్చారు ఆ ఫేస్ని? అంటే నేను ఫస్ట్ ప్రతి పాట పాడే ముందు ఈ పాటలో మనం బెస్ట్ ఎలా ఇవ్వాలి అది మాత్రమే అనుకుంటుండే. సో అలానే పాడుతూ వచ్చాను. అండ్ కంప్లీట్గా జడ్జ్మెంట్ మన చేతిలో ఉన్నది ఒక పాటనే. సో ఆ పాటని బాగా పాడడం పైన కాన్సన్ట్రేట్ చేశాను అండ్ చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశాను. లైక్ చాలా స్పోర్టివ్గా యాక్సెప్ట్ చేశాను. ఏదైనా మన మంచికే. అండ్ ఇక్కడి వరకు వచ్చింది కూడా, ఇక్కడి వరకు వచ్చిన దానిలో కూడా మనం చాలా నేర్చుకున్నాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్. నాకు ఒక డౌట్ ఉంటుంది, ఈ సింగింగ్ షోస్లో సాంగ్ని మీరే సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే సెలెక్ట్ చేసి ఇస్తారా మీకు? నాకు అది ఎప్పటి నుంచో డౌట్. మీకు నచ్చిన పాట మీరు పాడొచ్చా లేకపోతే వాళ్ళు ఏమైనా సెలెక్ట్ అంటే థీమ్ బేస్డ్? అందులో అయినా చాలా సాంగ్స్ ఉంటాయి, అది మనకు ఉంటాయి. బట్ స్టిల్ ఇక్కడ అంటే ప్రతిదీ మనం క్లియర్గా చెప్పుకోలేం. కానీ ఏంటంటే వాళ్ళు కొన్ని రిఫర్ చేస్తారు, నీకు ఇది బాగుంటుంది, నీకు ఇది బాగుంటుంది, వాయిస్ కి సెట్ అవుతుంది అని. అండ్ కొన్ని మనకి సెట్ అయితే పాడతాం. ఆన్ స్టేజ్ వాళ్ళు ఏమీ ఫోర్స్ చేయరు నువ్వు పాడాలని. సో మనకి సెట్ అయితే పాడతాం, లేకపోతే లేదు అలా. సో మనం ప్రిఫరబుల్గా కొన్ని ఇస్తాం పాటలు. ఓకే, మనం ప్రిఫరబుల్గా ఇస్తాము అండ్ వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటాము. ఆ రెండు కలిపి అందరు కలిపి ఒక టీమ్ లాగా వీళ్ళు సెలెక్ట్. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు వచ్చారు, ఆయనవి అబ్బాయిల పాటలు ఎక్కువగానే అమ్మాయిల పాటలు లేవు. ఉన్న 2 పాటల్లోనే ఇందులో ఏది బాగుంటుంది, ఇందులో ఎత్తుకోవాలి, అదే ఆప్షన్స్ కూడా లేవు అలా ఉంటుంది. సో మీకు అదే చాలా ఆప్షన్స్ ఉంటాయి. బాయ్స్ ఆర్ లైక్ ఎవ్రీ టైం వాళ్ళకి లక్ ఫేవర్ చేస్తుంటుంది. ఓకే, మీ పాట విన్నాక విజయ్ దేవరకొండ గారు ఎలాగా రియాక్ట్ అయ్యారు? యాక్చువల్లీ నేను పాపం నేను పాడేటప్పటికి ఆయన వెళ్ళిపోయారు. ఓకే, ఉండే బాగుండేది. ఐఎమ్ ద లాస్ట్ కంటెస్టెంట్ ఆ రోజు. సో 12th కంటెస్టెంట్ నేను అనమాట. అప్పుడు ఆయన లేరు, ఆయనకి ఏదో వర్క్ ఉండి ఆయన వెళ్ళిపోయారు. సో ఐమ్ హ్యాపీ సమ్వేర్ ఆయన పాట పాడాను అంతే. అట్లీస్ట్ ఏదో రకంగా ఆయన వరకు చేస్తుంది ఆ సాంగ్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే పాట నాకు చిన్మయ్య గారు అంటే నాకు చాలా ఇష్టం సింగర్. సో ఆ పాట నేను పాడినందుకు బాగా అనిపించింది ఆన్ స్టేజ్. ఓకే, సో మీరు గీతా మాధురి గారిని ఇమిటేట్ చేశారు. ఓకే, అది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మీరు గుర్తు రావట్లేదు మాకు, గీతా మాధురి గారు గుర్తొస్తున్నారు. సో మాకు కొంచెం టైం పడుతుంది, అది ఇది కాదు అదే అని చెప్పేసి మాకు తెలుసుకోవడానికి. క్రేజీ. అంటే నేను ఇక్కడ మేము ఇంటర్వ్యూ అది వింటూనే ఉన్నాను, బట్ నా మైండ్లోకి మాత్రం ఈవిడే వచ్చారు. కాదు గీతా మాధురి గారు కాదు, అక్కడ ఉన్నది హరిప్రియ గారు అని మళ్ళీ కొంచెం సేపు గుర్తు తెచ్చుకొని అలాగే ఇంకేమైనా టాలెంట్స్ ఉన్నాయండి మనకి? ఇంకేమైనా ఇమిటేట్ చేయగలుగుతారా? అంటే నాకు ఇమిటేషన్ అది ఎంతవరకు కరెక్ట్ క్లియర్గా వస్తుందో రాదో నాకు తెలియదు. బట్ స్టిల్ ఐ కెన్ ట్రై చిన్మయ్య గారు. నాకు చిన్మయ్య గారు పిచ్చి. ఓకే, మెనీ పీపుల్ సైడ్ కొంచెం ఎక్కడ టింజ్ సెట్ అవుతుంది అని. సో ఏమై చేసేవాళ్ళు, కార్తిక్ ఇలా కొంచెం నాకు బాగా అనిపిస్తుంది.
సో అదొకటి అప్పుడప్పుడు ఎప్పుడో ట్రై చేస్తూ ఉంటాను. కానీ గీతక్క ఎవ్రీ కాదు, నేను ఒక కామెంట్ చదివాను, మీరు అది చదివారో లేదో తెలీదు. మీరు ప్రాంక్ కాల్ చేస్తే పరిస్థితి ఏంటి నందు గారిది అని వచ్చింది. అవును, చూసారా కామెంట్? చేస్తే పరిస్థితి ఏంటి? అమ్మో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉందంటారా? పాపం కాంట్రవర్సీలోకి దిగకూడదు. నాకు ఆ కమెంట్ చదివి అమ్మ ఈ ఐడియా భలే ఉంది కదా అనిపించింది. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ఆలోచిస్తారు, నేను ముందుగానే. అసలు ఇప్పుడు కూడా బయటకు నేను గీతక్కని చేస్తానన్న విషయం బయటకు రాదు. బట్ ఎవరో మా దాంట్లో గ్యాంగ్ లో ఉంటారు కదా, ఎవరో ఒకరు ఉంటారు లీక్ చేయడానికి. లీక్ స్లోగా లీక్ చేశారు. ఓకే, సో మీకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు? అందరని చెప్పకండి, ఒకలే చెప్పాలి. ఇది ఒక సింగర్ గా లైక్ చాలా మంది క్వశ్చన్. క్వశ్చన్ చాలా కష్టం. బట్ చెప్పాలంటే ఇద్దరు చెప్తాను, ఇళయరాజా గారు, రెహమాన్ సార్. ఇళయరాజా గారు. ఓకే, సో ఇప్పుడు చాలా కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది ఇండియన్ ఐడల్లో చూసుకుంటే. మీరు ఉన్నప్పుడు ఆ కాంపిటీషన్ని ఎలాగ ఫేస్ చేయాలి? ఇంతలా ఉంది కదా, మనం విన్ అవ్వాలంటే ఏం చేయాలని మీరు పర్సనల్గా మీ వాయిస్కి ఏ రకంగా పదును పెట్టారు ఆ టైంలో? కాంపిటీషన్ అంటే నేను ఎలా పాడతాను, నేను నా బెస్ట్ ఎలా ఇస్తాను, ఇంతే ఉండేది. వాళ్ళు ఎలా పాడతారు, అమ్మ వాళ్ళు ఇంత బాగా పాడుతున్నారు, అఫ్ కోర్స్ అందరు బాగా పాడుతున్నారు, ఒక్కళ్ళని కూడా తీయడానికి లేదు. ఎందుకంటే దేవర్ సో లైక్ చాలా చాలా బాగా పాడుతున్నారు, మాకు అర్థమైపోతుంది. సో ఇది టాప్ 12 నుంచి ఫైనల్గా వచ్చేది ఒకళ్ళే. సో ఎవ్రీ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది, ఎవ్రీ వీక్ వన్ షుడ్ గో వదిలి. సో వీఆర్ లైక్ టాప్ 12 ఇండియన్ ఐడల్, ఆహా ఇండియన్ ఐడల్ స్టేజ్, అదే మాకు గుర్తుంది. దట్ ఈస్ అ మెమరీ, దట్ ఈస్ అ బిగ్ థింగ్ మాకు. సో అక్కడ పాడితే చాలా అనుకున్నాం. అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈజ్ లైక్ అది దేవుడు చూసుకుంటాడు, మన బెస్ట్ మనం ఇవ్వాలి. మీది కూడా సేమా? అంటే అదే సాంగ్ ఇచ్చినప్పటి నుంచి ఈ సాంగ్ని మనం బెటర్గా ఎలా ప్రజెంట్ చేయగలం, యునీక్ వేలో ఎలా ప్రజెంట్ చేయగలం, ఆ సాంగ్కి సంబంధించిన ఫీల్ ఏంటి, ఇవే ఆలోచించే వాళ్ళం. అండ్ ఈక్వల్గా వేరే వాళ్ళ పాటలు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎగ్జాక్ట్లీ, వేరే వాళ్ళ అండ్ చాలా అంటే మా పాటలకి కోరస్ అందరూ పాపం చాలా హెల్ప్ చేసేవాళ్ళు. చాలా ఇంపార్టెంట్. మేము వేరే వాళ్ళ పాటలకి కోరస్ పాడేవాళ్ళం. ఇప్పుడు నా సాంగ్కి హరిప్రియ లీడ్ కోరస్ పాడింది, నేను తన పాటలకు పాడాను, అందరూ లైక్ ఒక ఫ్యామిలీలా అయిపోయాం. చాలా బాగుంటుండే. యాక్చువల్లీ కాంపిటీషన్ వదిలి అరే ఎలిమినేట్ అయ్యారు అని తెలిసినప్పుడు వీళ్ళందరినీ మిస్ వదిలేసి వచ్చేస్తున్నా అనే ఫీలింగ్ ఎక్కువ ఉండేది. ఓకే, ఎలిమినేట్ అయ్యాము అన్న దానికన్నా మిస్ అవుతున్నాం. బికాజ్ వి లైక్ ఉన్న కొద్ది రోజుల్లో చాలా ఎక్కువ బాండ్ పెరిగిపోయింది. ఓకే, మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక పాట పాడారు స్వరా గారితో. నాకు అది నేను ఆ పాట అప్పటి వరకు వినలేదు. ఫస్ట్ థింగ్ నేను విన్నది మీ ఇద్దరు వాయిసెస్ తోనే విన్నాను, అది కూడా నేను రీల్లోనే చూసాను. ఏంటబ్బా ఈ పాట బాగుంది కదా, నేను ఎందుకు వినలేదు అని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తే నాకు ఒరిజినల్ దానికన్నా మీరు పాడింది నచ్చింది. సో ఆ పాట మా గురించి ఒక్కసారి పాడాలి. లిరిక్స్ చూసుకోండి, మేల్ని మీరు తీసుకోండి, ఫీమేల్ నాకు ఆ పాట రాదు. అది అది అసలు అన్ఎక్స్పెక్టెడ్. చాలా అంటే మేము మామూలుగా రీల్ చేశారు కదా, రీల్ వైరల్ అయ్యి ఈటీవీలో పాట ఎన్నిసార్లు చూసాను. మాటనేది లేదు, భాషనేది లేదు, చూపు భాషనకు చాలులే, నిన్ననేది లేదు, రేపనేది లేదు, నేటి రోజు నాకు చాలులే, నారన్నది లేదు, నీరన్నది లేదు, నాలోన వెరి తోట విరబోసెనే, ఏ కత్తి పిడలేదు, ఏ రక్త తడి లేదు, నన్ను మెత్తని ప్రేమ నన్ను గెలిచెనే, కలిసి
కరిగిపోయే మనసు తొలిసారి నిలిచిపోయే అడుగు నిన్ను చేరి నిలిచిపోయే మనసు ప్రతిసారి కలిసి వేయి అడుగు పౌరమా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నాకు సేమ్ ఫీల్ వచ్చింది ఇప్పుడు కూడా. నేను ఫస్ట్ ఆ రీల్ అది వీడియో చూసినప్పుడు కళ్ళు మూసుకొని విన్నాను, సేమ్ ఫీల్ వచ్చింది ఇప్పుడు కూడా. అందులో 1% కూడా ఎటు మిస్ అవ్వలేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు గుర్తు పెట్టుకొని అడిగినందుకు ఇంకా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నాకు అది ఇంకా మీ డ్రెస్సింగ్ మొత్తం కూడా గుర్తుంది. నేను అంతలాగా చూసాను నేను ఆ పాటనైతే. థ్యాంక్స్ లాట్. అసలు మర్చిపోలేను నేను ఆ పాటని. అండ్ మీకు హీరో ఎవరు ఇష్టం అండి? చిరంజీవి గారు. ఆయన పాట కూడా పాడండి, ఓల్డ్ సాంగ్స్ కొత్త వద్దు. ఓల్డ్. నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కలలకు చెప్పింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్, నా నడకకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా స్మైల్కి చెప్పింది గుడ్ మార్నింగ్, నా స్టైల్కి చెప్పింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఎక్కడో నా గుండెల్లోన గుర్రు పెట్టి నిద్రోతున్నా, ప్రేమకే అరే కాఫీ ఇచ్చి చెప్పింది గుడ్ మార్నింగ్. కోడి కూసే నిమిషం నుంచి ముసుగు వేసే సమయం దాకా అయ్య బాబోయ్ నాకు అంతా గుగ్గు 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సూపర్ సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు మీరు బాలసుబ్రహ్మణ్యం గారితో స్వరాభిషేకంలో కూడా పాడారు కదా, అప్పుడు ఎలా అనిపించిందండి? ఆయన పక్కన మనం పాడదాం, అసలు ఎలా అనిపించింది? అది లైఫ్లో ఒక అంటే దేవుడు వచ్చి నీకు ఏ వరం కావాలి అంటే నేను అదే కోరుకున్నాను, నాకు ఆయనతో పాడాలని. సో మా అమ్మగారికి అదే కళ ఉండేది, నా కూతురు కోరస్ పాడాలి ఆయనకి అనే కళ. ఆయన పక్కన నించొని పాడ్డ వరకు వెళ్ళిందంటే అది ఇంకా చాలా, నాకు దానికన్నా పెద్ద ఆస్కర్ రివార్డ్ ఏం లేదు అనిపించింది. ఓకే, దట్ ఈస్ మై. సో మీరు నేను బాలసుబ్రహ్మణ్యం గారి పక్కన పాడబోతున్నాను ఈ రోజు అని చెప్పేసి తెలిసినప్పుడు ఆ ప్రిపరేషన్ ఎంత పీక్స్లో ఉండేది మీకు? నేను ఫస్ట్ పాట ఆయనతో పాడింది రవివర్మకే స్వరాభిషేకంలో. నాకు నిజంగా ఇప్పటికీ ఆ రోజు ఆ కల్పన గారు పాడాలి, కల్పనక్క పాడాలి ఆ పాట. రిహార్సల్కి ఆవిడ ఎందుకో మరి రాలేదు, హెల్త్ ఇష్యూ ఏదో ప్రాబ్లం వల్ల. సో రిహార్సల్లో నేను పాడాను. నేను రిహార్సల్కే నాకు గుండె దడ కొంచెం ఫీవర్ వరకు వచ్చి బయటకు వచ్చాను. అలాంటిది రిహార్సల్ అయిపోయింది, నెక్స్ట్ డే షూట్స్. మేము కోరస్ పాడేవాళ్ళు. షూట్లో ఆయన పక్కన పేరు లేదు, హరిప్రియ అని తర్వాత రాసింది. నేను నాకు కొద్దిసేపు అన్కాన్షియస్ అది నా పేరు, అది నేనే. బికాజ్ అది చూడ్డానికి కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఆయన ఏంటి అసలు, ఆయన నన్ను ఒప్పుకోవడం ఏంటి, కల్లో కూడా అనుకోలేదండి. అది జస్ట్ నా డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, అదంతే. సో ఫైనల్గా ఆయన పక్కన నించొని పాడుతుంటే నాకు వణుకు, బయటకి ఏం చెప్పట్లేదు, నవ్వుతున్నాను తప్పించి లోపల మొత్తం వణుకుతుంది. సో ఆయన కంఫర్టబుల్గా పాడు తల్లి, టెన్షన్ ఏం లేదు, హ్యాపీగా పాడు, నీ పక్కన ఎవరు లేరు అనుకో, నీ పక్కన ఎవరో మామూలు అనుకో. అది ఆ బూస్టింగ్ ఎవ్వరు నాకు తెలిసి ఎవరు ఇవ్వలేరు అలా. హీస్ ద ఓన్లీ వన్. నాకు దేవుడు అంటే ఆయనే. ఓకే, సో మీరు ఈ సింగింగ్ అంతా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి టిల్ ఇప్పటి వరకు ది బెస్ట్ కాంప్లిమెంట్, ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను అన్న కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? పాడతా తీయగాలో ఉరికే చిలక పాట పాడినప్పుడు చంద్రబోస్ గారు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఒక గాయకుడికి మహాగాయకుడికి డిఫరెన్స్ ఏంటంటే, ఒక గాయకుడు ఒక ఇచ్చిన సాంగ్ని ప్రజెంట్ చేసి వెళ్ళిపోతారు. ఒక మహాగాయకుడు తన పాటతో చుట్టూ ఉన్న వైబ్ని మార్చేస్తాడు. నీకు మహాగాయకుడు అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నారు. అది నేను
అసలు మర్చిపోలేను. అది నాకు చాలా వన్ ఆఫ్ ది మంచి కాంప్లిమెంట్ నా లైఫ్లో. ఓకే. సో ఆబ్వియస్గా ప్రతి మనిషికి చాలా లో టైమ్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇంకా కాంపిటీషన్స్లో ఉంటారు కాబట్టి ఆ లో టైం ఇంకా ఎక్కువ వస్తుంటుంది మీకు. ఎప్పుడైనా మనం ఎలిమినేట్ అయినా లేకపోతే మన తప్పు మనకి తెలిసిన పక్కన వాళ్ళు చెప్పకుండా ఇక్కడ నేను తప్పు పాడనని మన సెల్ఫ్కి తెలుస్తుంది. అది ఇంకా పెయిన్ఫుల్. అప్పుడు మీరు దాని నుంచి బయటకు ఎలా వస్తారు? అంటే మన తప్పు అని తెలిసి అనిపిస్తే చాలా బాధేస్తుంది. బట్ ఇంకా అంతే, ఆ రోజు మన టైం బాగాలేదేమో, ఫెయిల్యూర్స్ ఇంకా తీసుకోవాలి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. బట్ బాధనైతే నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వద్దు. నెక్స్ట్ పాట చూసుకునేటప్పుడు ఇక్కడ చేసుకునే మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేస్తూ పాడడం. జడ్జెస్ ఆ మిస్టేక్ ని ఫైండ్ అవుట్ చేసి ఒక రకంగా ఉంటది, మనకు తెలిసి ఇంకా ఎక్కువ ఉంటది. ఎగ్జాక్ట్లీ. చాలా జరిగాయా? మెనీ టైమ్స్. చాలా. అంటే ఫస్ట్ టేక్ లోనే సూపర్ గా పాడేది కష్టం, రేర్. అది ఇంకా మహాగాయకులు వాళ్ళు లెజెండ్స్ అంటారు. సో మన ప్రాక్టీసే మనకి ఏదైనా. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ మాడ్యులేషన్, ఆ డైనమిక్స్ అండ్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్, ఎలా పాడుతున్నాం, ఎలా మనం రిప్రజెంట్ చేస్తున్నాం ఒక పాటని, ఇవన్నీ కౌంట్ అవుతాయి. కొంతమంది పాట చాలా బాగా పాడతారు, ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఉండదు. కొంతమంది ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఉంటుంది, పాటలో ఇబ్బందులు ఉంటాయి. సో ఇలా ఒక్కొక్కరికి అందరికీ అన్నీ ఉండాలని లేదు. సో ఎక్కడ ఏది ల్యాక్ ఉందో అది ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటే చాలు. వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలిస్తే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్. ఇంకా సో మీకు వాయిస్ చాలా ఇంపార్టెంట్. మీరు అదే మీకు ఆయుధం అని చెప్పుకోవాలి ఒక మాట. సో మన మనుషులం కాబట్టి క్లైమేట్ మారితే ఆటోమేటిక్గా జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి ఈ త్రోట్కి సంబంధించి. బట్ నెక్స్ట్ డే మీకు షో ఉంటుంది, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఏం చేస్తారు అసలు అలా ఉంటే? నాకు అయింది ఒకసారి అలా. ఏంటంటే అయిందా? ఒకసారి ఎస్పీబీ సార్ది ప్రైవేట్ షో, ఎస్బీఐ వాళ్ళది. సో సార్కి నాకు కొన్ని పాటలు ఉన్నాయి అండ్ కోరస్లు కూడా పాడాలి నేను. నా వాయిస్ అసలు రావట్లేదు, ఫుల్ వర్షం పడుతుంది. సో నా వాయిస్ అసలు రావట్లేదు. నాకు టెన్షన్, ఇంకా అదేంటి డూ ఆర్ డై టైప్ ఆ మూమెంట్. అది పొద్దున్న లేచిన దగ్గర నుంచి వేపర్ తీసుకోవడం, వేడి నీళ్ళు తాగడం, సమ్వేర్ జిందా తెలుసు, ఇవన్నీ చేయగా వాయిస్కి కంప్లీట్ ప్రాక్టీస్ చేయకూడదు, రెస్ట్ ఇవ్వాలి. చాలా టెన్షన్ పడ్డాను. బట్ దేవుడి వల్ల ఆన్ స్టేజ్ వెళ్ళేటప్పటికి వాయిస్ వచ్చింది, సెట్ అయిపోయింది. అది మీకు ఎప్పుడు జరిగింది? నేను పాడతలో ఒక 2 పాటలకు అలా జరిగింది. విపరీతంగా జలుబై వాయిస్ రెస్ట్రిక్ట్ అయిపోయింది. కానీ ఇంకా స్టేజ్ పైకి ఎక్కగానే పాడేయాలి, అంతే పాడేయాలి. ఎందుకంటే నో అదర్ ఆప్షన్. వాయిస్ కొంచెం క్రాక్ అయినా అక్కడ అయిపోతుంది. ఇంకా దేవుడి దయ అంతే. సో అలాంటివి అయితే ఖచ్చితంగా అవుతాయి. ఆ టైంలో మామూలుగా ఉండదు అనుకుంటే టెన్షన్, మామూలుగా ఉండదు, పీక్స్ లో ఉంటుందా? ఓకే. సో ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు మీ ఇద్దరికి? లాంగ్వేజెస్ అంటే లాంగ్వేజెస్ మాట్లాడడానికంటే ఎక్కువ రావు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. మాటలు వద్దులేండి, పాటలు ఒకటే చెప్పండి మాకు, అదే కావాలి. తెలుగు, హిందీ. మీరు తెలుగు, హిందీ అంటే నేను పాడతాను అన్ని, కన్నడ, తమిళ, కొంచెం తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఓకే, ఒక 5. అంటే అది కూడా ఫుల్గా నాకు రాదు, ఆ మీనింగ్ అర్థం చేసుకొని చూసుకుంటూ. ఓకే ఓకే. అలాగా ఒక పాట పాడగలుగుతారా? ఓకే. మీరు తెలుగు, హిందీ అన్నారు, ఒక పాట ప్లాన్ చేసుకోండి. ఈలోగా హరిప్రియ గారు పాడతారు 5 లాంగ్వేజెస్ లో. అంటే ఇప్పటిదాకా ఎవరైతే చూస్తున్నారు ఇంకా చూడరు. అంటే ఇప్పుడు మీరు ఒక పాట పాడినా పర్లేదు ఆ 5 లాంగ్వేజెస్, లేకపోతే ఒక్కొక్క సాంగ్ ని సెలెక్ట్ చేసుకొని 5 లాంగ్వేజెస్ లో పాడండి. ఒక్కొక్క చిన్న ముక్కలు, చిన్న. ಮುಂಜಲಿ ರಂಜೆ ಕೊಂಜೆಕ್ಯೋ ಮುಂಜಲಿ ಮುತ್ತಡ ಚಿಂದೆಕ್ಯೋ ಮಂಜಲಿ ವರ್ಣ ಚಿಂದರಿ ಮಾವೆ ತಾಂಗನ್ನಕ್ಕ ತಗದಿಮಿಯಾಡನ್ ತಂಗನಿಲಾವೆ ತಂಗ ಕೊಲುಸಲ್ಲೇ ತುರುವಂ ಕುಯಿಲಲ್ಲೇ ಮಾರಣ ಮೈಲಲ್ಲೇ
ತಂಗ ಕೊಲಸಲ್ಲೇ ಕರುಗೊಂಕು ಇಲ್ಲಲ್ಲೇ ಮಾರಣಮೈಲಲ್ಲೇ जिया जले जा जले नैनु तले धुआं चले रात भर धुआं चले जानू न आ सके रे जिया जले जा जले नैनु तले धुआं चले रात भर धुआं चले जानू न आ सके रे जिया जले जा जले సూపర్. ఇప్పుడు మీరు ఒక మారు కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే తనల్లే కదలే పొడుపు వెదజల్లే కళలే మెరుపు ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే అది నన్ను పిలిచినదే తరుణం నులివెచ్చగా తాకిన కిరణం కన్ను తెరిచిన కలువను చూసానే मुझको इतना बताए कोई कैसे तुझसे दिल ना लगाए कोई रब्बा ने तुझको बनाने में कर दी है हुस्न की खाली तिजोरियां काजल की सियाही से लिखी है तूने जाने कितनों की लव स्टोरिया केसरिया तेरा इश्क है पिया रंग जाऊं जो मैं खैर बनाऊं వేరే ట్రాన్స్లోకి వెళ్తున్నాను నేను ఇంటర్వ్యూ చేయాలి. ఓకే, సో మనకి ప్రోగ్రామ్ ఇండియన్ ఐడల్లో 3 జడ్జెస్ ఉన్నారు. సో వాళ్ళు ఆన్ స్టేజ్ మీకు ఎంత జడ్జిమెంట్ చేసినా ఆఫ్ స్క్రీన్లో ఎలా మాట్లాడతారు, ఎలా జడ్జిమెంట్ చేస్తారు మీకు ఆఫ్ స్క్రీన్? ఆఫ్ స్క్రీన్ అంటే మేము అందరం చూస్తాము, అక్కడ ఇక్కడ తక్కువైంది ఇదేదని చెప్తారు. ఆఫ్ స్క్రీన్ యాక్చువల్లీ వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నంత వరకు అలా ఉంటారు. ఓకే, వన్స్ కిందకి దిగాక చాలా ఫన్నీ. అంటే అదే ఫ్రెండ్లీగానే ఏం చెప్తారు మీకు? ఇంప్రూవ్మెంట్స్ ఏమన్నా అక్కడ ఇన్పుట్స్ ఇచ్చినవే మాక్సిమం అవే మాకు ఎక్కువ, అంటే అవే చెప్తారు. ఒక్కోసారి రిహార్సల్స్ లో వాళ్ళు ఒకవేళ వాళ్ళు మేము రిహార్సల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఉంటే అప్పుడు కూడా చెప్తారు. ఇప్పటికైతే ఇంటరాక్షన్ అవ్వలేదు, అంటే ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు మేము వాళ్ళని కలవలేదు. ఓకే, ఆన్ స్క్రీనే కలిసాం. లైక్ మామూలుగా హాయ్ సార్ వచ్చినప్పుడు అది వేరు, బట్ ఎప్పుడు పర్సనల్గా అయితే వెళ్ళి మాట్లాడలేదు. కొన్ని పాటలు ఉంటాయి, అందులో పదాలు అవి చాలా కష్టంగా ఉంటాయి, ఒకసారి అవి మనకి నోరు తిరగవు, బట్ ఆ పాటలో మనం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాల్సింది అది కంప్లీట్ అవ్వాలంటే. అలాగే డిఫికల్ట్గా ఉన్న పదాలు ఉన్నాయా మీరు పాడిన పాటల్లో? అంటే ఒకదానికి అక్కడ స్టక్ అయిపోవాల్సి వచ్చింది మీకు రాక, అలా ఏమన్నా? బేసిక్గా అలా అని కాదు, కానీ ఇప్పుడు రెగ్యులర్గా కొన్ని పాటలు ఉంటాయి, మేము రెగ్యులర్గా పాడే పాటలు, ఇప్పుడు మనోహర ఇవన్నీ ఇక్కడ ఈజీగా పాడేయగలం. కొన్ని పాటలు ఏంటంటే అప్పటికప్పుడు నేర్చుకోవాల్సి వస్తుంది. అలాంటి పాటలు ఆన్ స్టేజ్ వెళ్ళేటప్పటికి బ్లాంక్. మాకేమి సడన్గా ఈ సెట్ జడ్జెస్ లైట్స్ చూసేటప్పటికి చరణంకి వచ్చేటప్పటికి బ్లాంక్ అయిపోతాం. ఎంత ప్రాక్టీస్ చేసినా ఆన్ స్టేజ్ ఆ పర్ఫార్మెన్స్ అంటారు కదా, అక్కడ మనం ఎంత కాన్షియస్గా ఉన్నా ఎంత పర్ఫెక్ట్గా పాడామన్నదే ముఖ్యం. చాలాసార్లు అయింది అలా. బయట షోస్లో ఏంటంటే కొంచెం ఇంకా అలా గజిబిజ్ చేసేసి ఇంకేదో ముందు చరణంకి వెనక్కి చరణం ఏదో ఒకటి చూడడానికి స్కోప్ ఉంటుంది. ఫోన్లో చూడడానికి, కాంపిటీషన్లో అలా ఉండదు. మనకి ఏది గుర్తొస్తే అదే పాడాలి, లేదా అక్కడ బ్లాంక్. సో అది అలా అవుతుంటాయి. కానీ డిఫికల్ట్ పదాలు కూడా ఇప్పటికైతే మేము పాడలేదు. అంటే ఆన్ మొన్న స్టేజ్ మీద అయితే, షూట్లో అయితే ఎప్పుడు పాడలేదు. ఓకే, సో కొన్ని బ్రీత్లెస్ సాంగ్స్ ఉంటాయి, మనం త్రూ అవుట్ సాంగ్ అంతా ఊపిరి కూడా తీసుకోలేము. సో అప్పుడు అలాంటి సాంగ్స్ ఏమైనా ట్రై చేశారా?
పాడడానికి ఆడవే మయూరి అని ఒకటి ఓల్డ్ సాంగ్ ఉంది. దానిలో లాస్ట్ ఒక ఫ్రేజ్ ఉంటుంది. మీరు అన్న ఇప్పుడు లిరిక్స్ కూడా కొంచెం టిపికల్ ఉంటాయి. ప్రళయ కాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల జటిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రఫన సంచలిత భూకృతుల కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదరమ్ములోన గలసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన నీ తనువులోని అణువణువులోన అనంత విధములాభినయించి కాడవే. ఈ సాంగ్ కొంచెం మీకు ఈ పాట తెలుసు. సూటికి సూటికి తీటకు తీటకు నాటకు పోయిన చూపులు కొట్టాడు చీటికి మాటికి మాటికి చీటికి గాటకు తాకిన ఊపిరి కొట్టాడు తాటకు తాటకి తందాటి చెక్కలు చేయనే మీటకు మీటకు మనిషి మీటి మాటలు చెప్పే చేతులు కొట్టిన వాడే దగ్గర జరిగే సిక్కులు కరిగే ప్రేమలు పెరిగాయో ఓ ప్రేమలు పండగ నోములు పండగ కోములు చెంబున మళ్ళీ కొట్టాలే. సో ఇలా ఉంటాయి. బయట పాడాం, కాంపిటీషన్ లో అయితే ఓకే. మామూలు జనరల్ గా ప్రాక్టీస్ చేశారు. ఈ పాట ఇప్పుడు నేను పాడిన పాట పాడుతుంది ఫైనల్స్ లో పాడాను. ఓకే. అమ్మో చాలా కష్టం అండి. మీరు అక్కడ పాడుతుంటే నాకు ఇక్కడ ఆయాసం వచ్చింది. ఇప్పట్లో అంత డిఫికల్ట్ ప్రొనౌన్సియేషన్ కి డిఫికల్ట్ గా ఏమి లేవు అన్ని పాటలు. పాతదైతే చాలా చాలా పాటలు ఉన్నాయి. ఆ పదాలు గబుక్కుమని అర్థం కావు మనకి, పాడడం కూడా మనకి అసలు ఊపిరి తీసుకోవడానికి గ్యాప్ ఉండదు. అలాంటి ప్రొఫెషన్ లో మీరున్నారు. బట్ అది కొంచెం ఆ జనరేషన్ దాటి ఇప్పుడు కొంచెం మారింది మనది. ఇప్పుడు అన్ని కూడా ఫాస్ట్ లేకపోతే స్లో రెండిటికి కొంచెం మీనింగ్ యాడ్ చేసి పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన మూవీస్ లో మీకు నచ్చిన సాంగ్ ప్రజెంట్? యాక్చువల్లీ చాలా చాలా సార్లు ఇప్పుడు మొన్న ఒక అణు అణు ఆ పాట ఇంకా లూప్, నాకే కాదు కుశల్కే కాదు ఎంతమంది అందరికి మా 12కి ఆ పాట ఇష్టం. ఎవరు అడిగినా రీసెంట్ టైమ్స్ లో అంటే అదే వెళ్తుంది. బికాజ్ ఇట్స్ లైక్ అరిజిత్ సింగ్ గారు అంత అద్భుతంగా పాడారు, సన్నీ సార్ అంత బాగా మ్యూజిక్ చేశారు. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫేవరెట్స్. నాకు కూడా రీసెంట్ టైమ్స్ లో అణు అణు. ఇప్పుడైతే మీరు ఈ ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేసారు, బట్ దీని తర్వాత ఇంకొక లైఫ్ ఉంటుంది మనకి. సో నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఎటు వెళ్దాం అనుకుంటున్నారు? ఇంకా నెక్స్ట్ స్టెప్స్ అంటే ఉన్నంతలో మ్యూజిక్లోనే ఉంటాం. అంటే నెక్స్ట్ ఇంకేమైనా ప్రోగ్రామ్స్ అలాగా? అంటే ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఏమి ఇప్పటికి ఏం అనుకోలేదు. లైక్ ఆపర్చునిటీ వస్తే వదిలేదు లేదు. ఓకే, వదిలేదే లేదు. ఇంకా మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఇంకా మిస్టేక్స్ ని సెట్ చేసుకుంటూ ఇంకా చాలా నేర్చుకోవాలి. నేర్చుకొని ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. అంతే. ఎవ్రీ డే ఇస్ ఎ లెర్నింగ్. ప్రతిరోజు ఒక కొత్త విషయం మ్యూజిక్ లో నేర్చుకొని ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇది వరకు కాంపిటీషన్స్ కి ఇప్పుడు తమన్ సార్ కానీ, కార్తిక్ సార్ కానీ, గీతక్క కానీ వీళ్ళు చెప్పిన ఇన్పుట్స్ కూడా యాడ్ చేసుకొని. సో ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏమనంటే, ముందు గీతగా 2.0 పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు శివాని అని అనుకుంటారు. సో ఇప్పుడు దాకా గీతా మాధురి గారు వాయిస్ తో మమ్మల్ని అలర్ట్ చేశారు, మాట్లాడుతుంది హరిప్రియ గీతా మాధురి కాదు అన్నట్టు. బట్ ఆవిడ వాయిస్ ఒక పాట పాడండి. నెక్స్ట్ లెవెల్. మీరు నేను అంటే నెక్స్ట్ అడిగితే నేను ఏమనుకున్నా అంటే ఇమిటేట్ చేయదు. ఇప్పటికే చాలాసార్లు ఇమిటేట్ చేశాను. ఇమిటేషన్లోనే పాట పాడదాం అక్కది అని అనుకున్నా. నెక్స్ట్ కోపంలో ఏమన్నా సర్దుకుంటాం, కళ్ళల్లో మీ బొమ్మ ఎట్టుకుంటాం, మగాళ్ళ గోలంటో ఫీలేంటో దారెంటో తీరెంటో ఏమో ఏంటో మీకు నచ్చినట్టే మేము మారినా, మా గుండె కోసి మీకు ఇచ్చిన మీరింతే, చిచి ఈడు కూడా ఇంతే, మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలియదే, నట్టెట్లు ముంచేసి పోతారే, ఏడు కూడా ఇంతే. పరకాయ ప్రవేశం చేశారు గీతామాధురి గారు. ఓకే, ఫైనల్ గా ఒక సాంగ్ తో మనం ఇంటర్వ్యూని ఎండ్ చేద్దాం. అది మీ ఇద్దరు కలిసి పాడండి. అది ఏ సాంగ్? మెలోడీయా, ఫాస్ట్ బీటా?
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో నువ్వచ్చుల్లో నా హల్లువో జడకుచ్చుల్లో నా మల్లెవో నువ్వచ్చుల్లో నా హల్లువో జడకుచ్చుల్లో నా మల్లెవో కరిమబ్బుల్లో నా విల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో. నాకు ఒక డౌట్, ఇందాక మీరు అదేంటి కుశల్ గారిని పాడమన్నారు ఒక లైన్, తర్వాత మీరు పాడారు, స్కేల్ అనుకున్నారు, ఓకే సెట్ అనుకున్నారు, మధ్యలో ఏం జరిగింది ఆ గ్యాప్ లో అంటే నాకు అర్థం కాలేదు. ఇక్కడ స్కేల్ ఇప్పుడు నేను ఫస్ట్ ఏ చిలిపి కళ్ళలోన అని పాడాను, ఇలా పైకి వెళ్ళిపోతుంది, ఇబ్బందిగా పాడాలి. అబ్బాయిల శృతి వేరు ఉంటుంది, అమ్మాయిల శృతి అంటే కొంచెం డిఫరెన్స్. ఇద్దరం కలిపి ఒక శృతిలో కలిసి పాడారు. ఇప్పుడు కూడా నాకు ఇద్దరు పాడారు అనిపించింది. ఏంటంటే మీరు ఇద్దరు చూసుకున్నారు, ఈయన పాడారు మీరు పాడారు ఓకే అన్నారు, కానీ మధ్యలో ఒక కన్వర్సేషన్ జరిగింది, అది తెలియలేదు నాకు. సో ఆ లాంగ్వేజ్ తెలియాలంటే ఇప్పుడు నాకు తెలిసిన సిచ్యువేషన్ కూడా లేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ సింగర్ కాబట్టి. సో ఫైనల్గా మీరు ఇది ఒక్క తెలుగు ఇండియన్ ఐడల్ ఒక్కటే కాదు కాబట్టి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, చాలా లైఫ్ ఉంటుంది, చాలా మూవీస్ వస్తూ ఉంటాయి. సో ఆ మూవీస్ నుంచి మీరు మమ్మల్ని పలకరిస్తూ మీ పాటల ద్వారా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇంటర్వ్యూ, మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.